కొండారెడ్డి సార్ గారు మేము 8th 9th 10th అయ్యేటప్పుడు మాకు తెలుగు చెప్పారు. రావటం చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. తర్వాత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధ్యాపకులందరికీ, తర్వాత విద్యార్థులకు నాకు ముందుగా వచ్చేసి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు మీది ఫ్రెషర్స్ డే. సైలెంట్, మీరు గలవ వేస్తే మాట్లాడటం కష్టం. ఫ్రెషర్స్ డే అంటే ఎఫ్ అంటే ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్, ఆర్ అంటే రండి, ఐ అంటే ఇక్కడ, ఎస్ అంటే స్నేహితులమని, హెచ్ అంటే ఉదయపూర్వకంగా, ఈ అంటే ఎల్లప్పుడూ, ఆర్ అంటే రక్షణగా, ఎస్ అంటే స్నేహితులుగా సెకండ్ ఇయర్ ఫ్రెండ్ ఉండి సీనియర్స్ గా ఉండి, డి అంటే ధైర్యం చెప్తూ, ఏ అంటే ఎల్లవేళ అందుబాటులో ఉండేటువంటి, వై అంటే యంగ్ జనరేషన్ ఫ్రెషర్స్ డే. నెక్స్ట్, గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురుదేవో మహేశ్వర తస్మై శ్రీ గురవే నమః అనే నానుడి ఇక్కడ దిద్దుతున్నారు మీరు నుడి. ఇది ఒక పవిత్రమైన బడి. రమణారెడ్డి సార్ పెట్టారు శ్రమను పెట్టుబడి, కాసేపు చెయ్యవద్దు అడావుడి, ఇక్కడ ఉండదు కుల మతాలతో ముడి, ఈ గురువారంతో దాన్ని కట్టేయండి మడి, తెరవండి మీ హృదయ గడి, ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల పిల్లల్లో కట్టిన గుడి, అందుకే వినిపిస్తున్న నా మాటల సవ్వడి, ఇక వినిపించండి మీ సప్పట్ల సందడి. సైలెంట్. మీరు చదువుతున్నది ఇంటర్ అంటే, ఐ అంటే ఇప్పటి నుంచి, ఎన్ అంటే నీకు నీవు, టీ అంటే తీర్చిదిద్దుకొని, ఈ అంటే ఎడ్యుకేషన్లో, ఆర్ అంటే రాణించి ఇంటర్ అనిపించుకుంటావో ఈడియట్ అనిపించుకుంటావో నువ్వు తేల్చుకో. ఈరోజు చాలా మంది మహానుభావులు రావటం జరిగింది. వాళ్ళ యొక్క మాటలు కూడా మీరు వినాల్సిన అవసరం వచ్చేసి చాలా ఉంది. అందుకే చెప్తున్నాను, మహానుభావుల చేరిక, ఒక్కొక్కరు విద్యారంగంలో ఏలిక, వారు రావటం అంటే కాదంత తేలిక, వచ్చి చూడాలనుకున్నారు బాలిక, వాళ్ళతో కూర్చోవాలని నా కోరిక, ఈ ఫంక్షన్ యొక్క వేదిక, ఇక ఏటేటా మీ వేడుక, రమణారెడ్డి సార్ మీకు ఇచ్చారు కానుక, ఆలస్యమైనందుకు వద్దు కినుక, నిలబడండి దీని వెనుక, ఇక మోగించని మీ సప్పట్ల జనక. సైలెంట్ ఉండండి. మీరు చాలా మంది ప్రైవేట్ కళాశాలలు ఎంచుకుంటూ ఉంటారు, కొంతమంది మాత్రమే ప్రభుత్వ కళాశాలలు ఎంచుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వ కళాశాలలో చేరితే మీకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, ఫ్రీగా బుక్స్ ఇస్తారు, అంతా జరుగుతుంది. అందుకనే చెప్తున్నా, ప్రభుత్వ కళాశాలలో చదివే బిడ్డకు ఎప్పుడు ఉండదు బ్యాడు, ప్రభుత్వ కళాశాలలో చదివే బిడ్డల తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండదు శాడు. గురువులు మిమ్మల్ని అట్లా చేశారు మేడు, కాలం చూస్తే చాలా స్పీడు, మీరు జాగ్రత్త చేసుకోవాలి మీ గైడు, గురువులు ఎప్పుడూ ఉంటారు మీ సైడు, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ రీడు, చదివేందని మా దగ్గర పెట్టవద్దు గోడు, చదువు లేని బిడ్డ భవిష్యత్తులో ముందుకు పోడు, చదువు ఉంటేనే ఉంటుంది సరైనటువంటి రైడు, గొప్ప గురువులు మీకు జోడు, ఇటువంటి గురువులను మించిన వారు లేరు. మీకు ప్రతి ఎవరు చెప్పినా కానీ ఈ వేదిక మీద ఉండేటువంటి పెద్దలు మిమ్మల్ని చదువుకోమని చెప్తారు. కళాశాల చేరి చదువుకోకుండా ఉండొద్దు అని ఎవరూ చెప్పరు. అందుకే చెప్తున్నా, చదువు దగ్గర మాత్రం వద్దు లేజీ, మీరు ఈరోజు చేరింది జూనియర్ కాలేజీ,
జాగ్రత్తగా తీసుకురావాలి ఇమేజీ, మీరు కట్టాలి సరైన బ్యారేజీ, స్టడీ లేకపోతే బతుకు డ్యామేజీ. ఇది చెప్పడానికే ఎక్కాను ఈ స్టేజీ, ఎంతమంది పెద్దల అనుభవం ఉంది, ఎంత నా ఏజీ క్యాజీ. చదువు అంటే అనుకోవద్దు భారం, చదువుతో పెట్టవద్దు బేరం, చదవకపోవటం మహాఘోరం, మన బిడ్డలు చేయరు సారా నేరం. గురువులు చెప్తున్నారు చదువులో సారం, అది గ్రహించి సంపాదించుకోండి ఆహారం. ఇది చదువుల వ్యవహారం. మీ ప్రిన్సిపాల్ సారు ఆహ్వానాన్ని చేయలే తిరస్కారం, ఆహ్వానించిన మీకు నమస్కారం. మీ కళాశాల లెక్చరర్లు అందరూ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు భవిష్యత్తులో మంచిగా ఏ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందుకే చెప్తున్నాను, మీ కళాశాల లెక్చరర్లు మీకోసం పడే పరితపన ఆ విధంగా ఉండాలి ఆరాధన. అర్థం చేసుకో తల్లిదండ్రుల ఆవేదన, కొత్త కొత్త పాఠాలు చేయాలి శోధన. మీ మాటే పవిత్రమైన తల్లి లాలన, ఇది నా ఆలాపన. పిల్లలదే రేపటి దేశ పరిపాలన, మనమేముంది సార్ ఉంటాం ఒక మూలన. తర్వాత వచ్చేసి మీకు అందరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్ అంటే ఎఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్ లాగా, ఆర్ అంటే రక్త సంబంధికుడుగా, ఐ అంటే ఇక్కడ, ఈ అంటే ఎల్లప్పుడూ, ఎన్ అంటే న్యాయమైన, డి అంటే ధైర్యం చెప్పేవాడే ఫ్రెండ్. కాకపోతే మీకు అందరికి కూడా ఒకరి మీద ఒకరు ద్వేషాలు ఉంటాయి. ఒకరి యొక్క ఎదుగుదల నీకెందుకు గుండె నొప్పి కారణమవుతుంది, ఒకరి యొక్క ఎదుగుదల నీకెందుకు బాధగా తయారవుతుంది, ఒకరి యొక్క ఎదుగుదల నీ కంటిని నిద్రని ఎందుకు దూరం చేస్తుంది, ఒకరి యొక్క ఎదుగుదల నీ కడుపు మంట కారణం ఎందుకు తయారవుతుంది. ఈర్ష్వ, ద్వేషాలు, ఐసూయలు ఇవేనా మీ నైజం? నువ్వు ఏవైతే కావాలని కోరుకుంటున్నావో నీ స్నేహితులు కూడా అదే విధంగా కావాలని కోరుకో. నువ్వు ఏదైతే ఇష్టపడతావో నీ స్నేహితులు కూడా దాన్ని ఇష్టపడేటట్టు కోరుకో. ఇది నిజమైన లక్ష్యం, ఇది నిజమైన స్వభావం, ఇది నిజమైన మనసు. ఆ విధంగా ఉండాలి మానవుడు అనేవాడు. ప్రపంచం అనేటువంటిది వేగంగా మారుతుంది. ప్రపంచంతో పాటు నువ్వు కూడా మారాలి. ప్రపంచం నిన్ను బలవంతంగా మార్చక ముందే నిన్ను నువ్వు మార్చుకో. గగనములో పో పక్షి జాడ కనుగొనవచ్చు, బండ మీద పో పాము జాడ కనుగొనవచ్చు, సముద్రంలో పో ఓడదాడ కనుగొనవచ్చు. కానీ మీలో ఎవరిలో ఏ శక్తి దాగి ఉందో ఎవరో కనుగొనలేరు. మీ మనసు అనే తోటలో మంచి ఆలోచనలనే పూల మొక్కలు పెంచి చెడు ఆలోచనలు అనేటువంటి కలుపు మొక్కలు తీసివేసినప్పుడు మాత్రమే మీకు ఏకాగ్రత అనేటువంటిది కలుగుతుంది. ఎముకలు కుళ్ళినా వయసు మళ్ళినా సోమల కాదు మీరు, నెత్తురు మండే శక్తుల నిండా యువకులు మీరు మంచి ఆశయంతో ముందుకెళ్ళండి. కోడి పిల్ల స్వయం కృషితో గుడ్డును పగలగొట్టుకొని ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. రాయి లాంటి మామిడి టెంకను చీల్చుకొని మొక్క బయటకు వస్తుంది. మీరు కూడా స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి. విద్య అనేది మహా వృక్షం లాంటిది. అది అందించే ఫలాలు వచ్చేసి మధురంగా ఉంటాయి, దాని యొక్క వేళ్ళు మాత్రం చేదుగా ఉంటాయి. ప్రతి వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కానే కాదు, తనలోని శక్తి సామర్థ్యాలను ఒక క్రమ పద్ధతి ప్రకారం మెరుగుపరుచుకుంటే గొప్పవాడు అవుతాడు. తర్వాత వచ్చేసి పూసిన ప్రతి పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. ఈ కళాశాలలో మీ మధ్య ఏర్పడిన స్నేహం మాత్రము జీవితాంతం నిలిచి ఉంటుంది. గురువు లేని ఏకలవడి పట్టుదల చూడండి, శిక్షణ లేని సాలీడుగుల నైపుణ్యం చూడండి, పుట్టను నిర్మించే చీమల ఓపిక చూడండి, అలుపెరగని కాలము. వీటన్నింటి వెనుక ఆచరణతో కూడిన క్రమశిక్షణ దాగి ఉంది. అమ్మా నాన్నలు కేవలం జన్మనిస్తారు, గురువుల మంచి జీవితాన్ని ఇస్తారు. తరగతి గదుల్లో వచ్చేసి ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించుకుంది అని అనుకుంటే భావి భాగ్య విధాతలు గురువులే అన్నది అక్షర సత్యం.
గురువు అంటే ఎవరంటే మీలోని అజ్ఞానమున అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమును సంపాదించి పెట్టి మీ యొక్క నేత్రమును తెరిపించే మహాత్ముడు గురువు. తర్వాత వచ్చేసి ఈరోజు ఈ కళాశాల కోసం 8 జన్మలు వేశారో మీకు తెలుసు. ఈ కళాశాల కోసం ఎన్ని యుగాలు గడిపారో మీకు తెలుసు. ఈ కళాశాలను చేరిన మొదటి క్షణం మీకు మరువలేని తీపి జ్ఞాపకం. అందించాలి కళాశాలలో స్నేహం అనే చల్లని చెలిని, అందించాలి కళాశాలలో ఐకమత్యం అనే కమ్మని దారిని, అందించాలి పూజించాలి కళాశాల ర్యాంకులని చక్కని పూలని, సాధించాలి భవిష్యత్తులో ఉద్యోగాలు అనేటువంటి కమ్మని పండ్లని. ఆగిపోకు కాలమా ఆశ తీరే వరకు, జారిపోక మేఘమా జల్లు కురిసే వరకు, వాడిపోక పుష్పం వసంతం వచ్చే వరకు మర్చిపోకండి విద్యార్థులారా మీకు విద్య నేర్పినటువంటి గురువులను. చనిపోయే వరకు నెమలి నాట్యం మరిచిన, కోయల గానం మరిచిన, కాకి ఎరవడం మరిచిన, సూర్యుడు ఉదయించడం మరిచిన, మీరు మాత్రం మీరు ప్రిన్సిపాల్ సార్ని వచ్చేసి మరవద్దు. ఆకాశంలో ఎగిరే పక్షులకు ఎగరటం ఎవరు నేర్పారు? చెట్టు మీద ఉండే కాకికి వచ్చేసి అరవటం ఎవరు నేర్పారు? నీటిలో ఈదేటువంటి చేపకు వచ్చేసి ఈదటం ఎవరు నేర్పారు? అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు వచ్చేసి ఆడటం ఎవరు నేర్పారు? వీళ్ళందరికీ గురువులు ఉండరు, మీకు మాత్రం గురువులు ఉంటారు. ఆ గురువులే మీ యొక్క లెక్చరర్లు. ఆకాశంలో పగటిపూట కాంతిని వెదజల్లే సూర్యుడు ఒక్కడే, ఆకాశంలో రాత్రిపూట వెలుగును ప్రసాదించే చంద్రుడు ఒక్కడే. సూర్యుని యొక్క కాంతి 12 గంటలు మాత్రమే, చంద్రుని యొక్క కాంతి 12 గంటలు మాత్రమే. మీ ప్రిన్సిపాల్ సార్ యొక్క కాంతి ఎన్ని వేల గంటల అంకెల్లో చెప్పలేము అని తెలియజేసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.